న్యూస్. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కొత్త చిక్కులొచ్చి పడ్డాయా? తిరుపతిలోని ఆయన నివాసం బుగ్గమఠం భూముల్లో ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇన్నాళ్లు వాయిదా పడుతూ వస్తోన్న బుగ్గమఠం భూముల సర్వేను అధికారులు ఎట్టకేలకు పూర్తి చేశారు. అధునాతన రోవర్ యంత్రాన్ని ఉపయోగించి ఈ సర్వే చేశారు. డివైడెడ్ ఫ్యామిలీ సార్. ప్రభాకర్ ఒక్కరే కొడుకు సార్. ఒక నిమిషం సార్, ఒకటి నేను చెప్పేది వినండి సార్. ప్రభాకర్ ఒక్కరే కొడుకు కాదు. ప్రభాకర్ ఇప్పుడు మునరత్నం కొడుకు మన పురంధర్ సార్ ఉన్నారు. సార్ సార్ ఒక నిమిషం నేను చెప్పేది వినండి సార్. మీరు పట్టణ వెంకట్రాయకి పంపించండి, మేము ఇచ్చుకుంటాం. ఒక నోటీస్ ఇవ్వండి, నోటీస్ ఇవ్వండి, మేము ఇస్తాం. మేము అగేనెస్ట్ కాదు. మీ నోటీస్ ఇస్తే మేము వస్తాం సార్. మా పేపర్ అన్ని ఎత్తుకొని వస్తాం. బుగ్గమఠంకు సంబంధించి ల్యాండ్స్ ఉన్నాయి తిరుపతి అర్బన్ మండలంలో. వాటిని కొలిసి సర్వే చేసి మాకు హద్దులు చూపించండి అని కమిషనర్ బుగ్గమఠం వాళ్ళు అర్జీ పెట్టారు ఆర్డీఓ గారికి, తహసీల్దార్కి. దాని మీద ఈరోజు మేము ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, డిప్యూటీ ఇన్స్పెక్టర్, మండల సర్వేయరు, అదేవిధంగా బుగ్గమఠం సంబంధించిన కమిషనర్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చాం. వాళ్ళ భూములు చూపించేదానికి వచ్చాం మేము. వాళ్ళకు మొత్తము 14 ఎకరాల 49 సెంట్లు ఉంది బుగ్గమఠంలో. ఆ భూములంతా హద్దులు చూపించమని కోరారు వాళ్ళు అర్జీలో. బుగ్గమఠంకు సంబంధించిన కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్. మొత్తం వచ్చి 14 ఎకరాల 49 సెంట్లు ఉంది. మా భూమి బుగ్గమఠానికి సంబంధించింది. అది దానికి సంబంధించిన భూమి అనేది మొత్తం సర్వే చేసి మాకు చూపించండి అని వాళ్ళు అర్జీలో కోరారు. సర్వే నెంబర్ వచ్చి 314-1B, 315-1, 261-2, 314-3A, 261-1, 314-2 ఇవన్నీ కలిసి 14 ఎకరాల 49 సెంట్లు బుగ్గమఠంకు సంబంధించిన ఆస్తి ఇది. దాన్ని మాకు హద్దులు చూపించండి అని చెప్పి ఆర్డీఓ గారికి, తహసీల్దార్ అర్బన్ వారికి ఇస్తే అర్బన్ తహసీల్దార్ ఆఫీస్ సర్వేయరు, తర్వాత ఆర్డీఓ ఆఫీస్ ఇన్స్పెక్టర్, డిప్యూటీ ఇన్స్పెక్టర్, మేము, తర్వాత ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ వచ్చాము. సర్వే స్టార్ట్ చేస్తున్నాం. ఈ సర్వే వెనుక కూడా చాలా కథే నడిచింది. మొదట్లో సర్వేను అడ్డుకోవాలని ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారు కొంత గడువు కోరారు. సర్వే అధికారులు తటుపటాయిస్తోన్న సమయంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. సర్వే పూర్తయిన తర్వాత ఏమైనా చూసుకోండంటూ పురమాయించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి ఆవరణలో కూడా సర్వే జరిగింది. 3.88 ఎకరాల బుగ్గమఠం భూమిని పెద్దిరెడ్డి ఆక్రమించారన్న ఆరోపణలొస్తోన్న నేపథ్యంలో త్వరలోనే వాస్తవాలన్నీ బయటపడే అవకాశం కనిపిస్తోంది. ఈ నోటీస్లో మీరు చూస్తే 3rd ఏప్రిల్ యాక్చువల్గా 24న నోటీస్ అనేది ప్రిపేర్ చేశారు. కానీ నిన్న సాయంత్రం 7 గంటలకి పైన వచ్చి, మా ఇంట్లో కెమెరాస్ కూడా ఉన్నాయి, సర్వ్ చేశారు. మేము అడిగాం, ఎందుకు మీరు ఈ టైంలో సర్వ్ చేస్తున్నారు? 24న నోటీస్ ఇస్తే అట్లీస్ట్ ఒక టెలికమ్యూనికేషన్ కానీ, ఫోన్ కాల్ కానీ ఇవ్వాలని మీకు అట్లీస్ట్ తెలియదేం కాదు ఆఫీసర్స్కి. బట్ అయినా కానీ వాళ్ళు ఇల్లీగల్గానో ఇల్లాజికల్గానో సాయంత్రం వచ్చి ఇచ్చారు. మేము క్వశ్చన్ చేయడం జరిగింది వాళ్ళని, ఎందుకు మాకు ఈ టైంలో నోటీసులు ప్రొవైడ్ చేస్తున్నారు? 24న మీరు నోటీస్ జనరేట్ చేస్తే అట్లీస్ట్ మీరు ఆన్లైన్లో పంపించడము, లేకపోతే మాకు చేతులారా ఇవ్వడము, లేదు కాల్ చేసి చెప్పడము. అది కాకుండా మాకేం చెప్పారు, మేము ఇంట్లో లేని టైం చూసుకొని మిగతా వాళ్ళకి ఇవ్వకుండా మా బాబాయ్ వాళ్ళ వరకు ఇచ్చేసి మేము సాయంత్రం చూసుకోవడం జరిగింది. మేము వర్క్లో ఉండి 3rd ఏప్రిల్న మీరు చూస్తే మీరు చూడొచ్చు, 3rd ఏప్రిల్న డేట్ వేసి మాకు నిన్న నోటీస్ అనేది సర్వ్ చేశారు. 3rd ఏప్రిల్ అంటే లాస్ట్ మంత్ అయిపోయింది. మీరు నిన్న నోటీసులు సర్వ్ చేసి లాస్ట్ మంత్ సర్వే చేస్తున్నామని చెప్పిస్తే అది ఎట్లాగా, ఏ విధంగా దాన్ని యాక్సెప్ట్ చేయమంటారు? అట్లీస్ట్ ఒక ఆఫీసర్లు ఎలా సైన్ చేస్తారు దాంట్లో? ఇది ఫేక్ నోటీస్ అంటారా లేదా ఇంకేదంటారో నేను మీడియా మిత్రుల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. రెండోది, మేము లాస్ట్ ఎప్పుడైతే మాకు క్లియర్గా నోటీస్ పంపించారు, మేము కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం పెండింగ్ పెట్టుకొని మేము మీరు ఎప్పుడైతే డేట్ ఇస్తారో మేము దాని కలంచి మేము వచ్చి మీకు కోఆపరేట్ చేస్తామని కూడా మేము నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. 15/4 ఒక లాయర్ తరఫున మేము ఆల్రెడీ 3 నోటీసెస్ ఇచ్చాం. మాకు క్లియర్గా నోటీస్ కంపల్సరీ సర్వ్ చెయ్యండి, మేము వస్తాము, మేము గవర్నమెంట్ అగేనెస్ట్ కాదు, మేము లీగల్గా మీరు ఎట్లా ప్రొసీడ్ అయితే మేము వచ్చి దానికి సహకరిస్తామని కూడా మేము చెప్పడం జరిగింది. కానీ మీరు ఇల్లాజికల్గా ఒక ఇల్లీగల్ నోటీస్ నిన్న సాయంత్రం ఎక్కడ ఏ రూల్ బుక్లో ఉంది? రెవెన్యూ బుక్ రికార్డ్స్లో కూడా చెక్ చేస్తే కనీసం ప్రియర్గా ఒక వారం ముందు నోటీసులు సర్వ్ చేయాలనే ఒక రూల్ అనేది బేసిక్ సెన్స్ లేకుండా వాళ్ళ దగ్గర వచ్చి నిన్న సాయంత్రం ఇవ్వడం జరిగింది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇక బుగ్గమఠం భూముల సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు.
తిరుపతి బుగ్గమఠం భూములకు సంబంధించి సర్వే కొనసాగుతుంది. ఈ భూములలో ఏదైతే మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సంబంధించిన నివాస గృహంతో పాటు ప్రస్తుతం ఇటు ఉన్న తోట కూడా ఉంది. మొత్తం ఈ భూములకు సంబంధించి 14 ఎకరాల 44 సెంట్ల 14.49 సెంట్ల భూమి గతంలో 5 మంది వీటిని సాగు చేసుకుంటున్నారు. ఆ తర్వాత వారు ఆక్రమించారంటూ ఏదైతే బుగ్గమఠం సహాయ కమిషనర్ ఫిర్యాదు మేరకు ప్రస్తుతం విచారణ ఏదైతే సర్వే కొనసాగుతుంది. గతంలో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కోర్టులో విచారణలు వాదోపవాదాలు జరిగాయి. పూర్తి స్థాయిలో మఠం భూములకు సంబంధించి 261/1, 2, 314/3A, 314/2, 314/1 ఈ సర్వే నెంబర్లకు సంబంధించిన భూమిలో 14.49 ఎకరాల భూమి ఉన్నట్టు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే దీనికి సంబంధించి 314/1Bలో 76 సెంట్లు, అదేవిధంగా 315/1లో 3 సెంట్లు, 261/2లో 2.38 ఎకరాల భూమి, 314/3Aలో 6 ఎకరాల 5 సెంట్ల భూమి, 261/1లో 333 సెంట్లు, 314/2లో 1.94 మొత్తం 14.49 ఎకరాల భూమి విస్తీర్ణం ఉంది. ఇందులో ఏదైతే 314/1 అదేవిధంగా 316/2లో సంబంధించి 3.88 ఎకరాల భూమి విస్తీర్ణం మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సంబంధించిన ఇల్లు, అదేవిధంగా ఏదైతే దానికి సంబంధించి గడ్డి పెంచే విస్తీర్ణం ఉంది. మొత్తం మీద దీనికి సంబంధించి సర్వే కొనసాగుతుంది. ఈ సర్వేకి సంబంధించి సర్వే ఆఫ్ డిస్ట్రిక్ట్ సర్వే అధికారి అయిన చిట్టిబాబుతో పాటు ఎండోమెంట్ సహాయ కమిషనర్ రామకృష్ణారెడ్డి, అదేవిధంగా బుగ్గమఠం సహాయ కమిషనర్లు సర్వే కొనసాగిస్తున్న పరిస్థితి. సార్, సర్వే ఇప్పటికీ పూర్తయిందా సార్? కొనసాగుతుందా ఇంకా సర్వే? చేస్తున్నాం. సర్వే మొత్తం విస్తీర్ణం బయట పెడుతున్నారా లేకపోతే మొత్తం సర్వే చేస్తాం. సర్వే చేస్తాం. ఎన్ని ఎకరాలు మొత్తం సార్? మొత్తం 14 ఎకరాల 49 సెంట్లు సర్వే చేస్తాం. ఎంతమంది ఆధీనంలో? ఇంకా ఫైనలైజ్ కావాలి. మొత్తం మీద ఈ భూమికి సంబంధించి సర్వే కొనసాగుతుంది. అటు మంత్రి పెద్దిరెడ్డి నివాసానికి సంబంధించి అక్కడ వరకు వెళ్ళారు. దీంతోపాటు చుట్టుకొలత వేశారు. ఎక్కడికెక్కడైతే రోవర్ ద్వారా సర్వే కొనసాగిస్తున్న పరిస్థితి. సర్వే పూర్తయిన తర్వాత వివరాలను జిల్లా ఉన్నతాధికారులకు అటు రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతామని చెప్తున్నారు. ఏదైతే దేవాదాయ శాఖ ఎండోమెంట్ శాఖకు సంబంధించి ఈ సర్వే ఎండోమెంట్ శాఖ నుంచి భూముల ఆక్రమణకు గురైనాయని పెద్ద ఎత్తున విచారణ కొనసాగుతున్న నేపథ్యం. దీనికి తగ్గట్టు కోర్టులో 2 సార్లు ఈ విషయం మీద మాజీ మంత్రి పెద్దిరెడ్డి కోర్టుకు వెళ్ళడం, కోర్టు నుంచి తాత్కాలికంగా కొంత ఉపశమనం జరిగింది. ఆ తర్వాత సర్వే చేయాలంటూ ఏదైతే దేవాదాయ శాఖ ఇచ్చిన నోటీసులకు మొదటిసారి ఆయన వివరణ ఇవ్వలేదు. రెండోసారి తమ కుటుంబ సభ్యులు ఎవరైతే మా ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి ఆయన సతీమణికి సంబంధించిన కుటుంబ సభ్యులు వారు వివరణ ఇచ్చారు. అయితే దీనికి తర్వాత పూర్తి స్థాయిలో బుగ్గమఠానికి సంబంధించి భూముల సర్వే కొనసాగుతుంది. మొత్తం గతంలో బుగ్గమఠానికి 123 ఎకరాలు భూములు ఉండగా తాజాగా అవి కేవలం 14 ఎకరాల 49 సెంట్లకు చేరుకున్నాయని తెలుస్తుంది. మొత్తం మీద ఆ 14 ఎకరాల 49 సెంట్లకు సంబంధించి 35 ఎకరాల నుంచి అనుభవంలో ఉన్నవారు వాటిని స్వాధీనం చేసుకున్నారు. కొంతవరకు అమ్మివేసిన పరిస్థితి. 5 మంది ఏదైతే మట్టెం వెంకటరాముడు, వేణుగోపాల్, యశోదమ్మలకు సంబంధించి వీరు వారి వారసులు ఈ భూముల్లో ఉన్నారు. వారి వారసులతో పాటు కొంత భూమి అన్యాక్రాంతమైన పరిస్థితి. మొత్తం మీద భూమి దురాక్రమణకు గురైందంటూ తమకు ఆ భూమిని తిరిగి అప్పగించమని ప్రభుత్వాన్ని ఎండోమెంట్ శాఖ కోరిన నేపథ్యంలో ఈ సర్వే కొనసాగుతుంది. ఇందులో కీలకంగా చెప్పాలంటే మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సంబంధించి 3.88 ఎకరాలు ఆయన కుటుంబ సభ్యులు ఆక్రమించారంటూ కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మొత్తం మీద నెక్స్ట్ సర్వే పూర్తి అయిన తర్వాత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి.